అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. కెమెరాకి బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చేస్తుంటే ఎలా ఉంటది? ఎండ్రిలో కలుపుకుని తాగరా, దరిద్రం వదులుద్ది. మీకు ఎన్ని ఫుడ్ ఐటమ్స్ కావాలన్నా సరే ఈ హోటల్ సంస్కృతి మిత్రమా ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఒక ఈవెంట్ కి అయితే వచ్చాము హైటెక్ సిటీలో. ఇది వచ్చేసి మనకి రిలయన్స్ ఫ్యామిలీ డే ఈవెంట్ అనమాట. ఈవెంట్ వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా జరుపుతూ ఉంటారు. రిలయన్స్ ఫ్యామిలీ డే ఈవెంట్ కి వచ్చేసి సంస్కృతి వీళ్ళైతే క్యాటరింగ్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు వచ్చేసి 100 మెంబర్స్ నుంచి 10,000 మెంబర్స్ వరకు కూడా వీళ్ళు క్యాటరింగ్ సర్వీస్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. మీ ఈవెంట్ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఎన్ని ఫుడ్ ఐటమ్స్ కావాలన్నా సరే ఈ హోటల్ సంస్కృతి క్యాటర్స్ వాళ్ళు మీకైతే సర్వీస్ ఇస్తారనమాట. వీళ్ళ దగ్గర క్యాటరింగ్ సర్వీస్ లో వెజ్ అండ్ నాన్ వెజ్ రెండైతే మీకు అందుబాటులో ఉన్నాయి. ప్లేట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 400 రూపీస్. ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మిత్రమా. మనకి హోమ్లీ ఫుడ్ లాగా ఉంటుంది అనమాట వీళ్ళు ఇచ్చే ఫుడ్ అనేది. ఇక ఈ రిలయన్స్ ఫ్యామిలీ డే ఈవెంట్ అనేది చాలా పెద్దదే. ఇక్కడ మొత్తమే చూసుకుంటే 1000+ అయితే ఉన్నారు. మోర్ దాన్ 1000 పీపుల్ అయితే ఉన్నారు ఈ ఈవెంట్ లో. ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేసి అరౌండ్ ఒక 5 అట్లా అవుతుంది మిత్రమా. ఈ టైంలో మనకి వెల్కమ్ డ్రింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ క్యాటరింగ్ లో. బాదం మిల్క్ ఒకటి, అలాగే మ్యాంగో జ్యూస్, ఈ రెండైతే ఉన్నాయి. అలాగే మనకి స్నాక్స్ కూడా ఇస్తూ ఉంటారు. మనకి మెయిన్స్ వచ్చేసి 7:30కి ఆ టైంలో స్టార్ట్ అవుతాయి. ఈ గ్యాప్ లో మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఈ ఈవెంట్ ని ఎంజాయ్ చేస్తూ ఈ డ్రింక్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. మనం కాసేపట్లో ఫుడ్ ఫుల్ గా మెక్కపోతున్నాం. బ్రో హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. నాకు కెమెరాకి బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఈ ఈవెంట్ లో రిలయన్స్ వాళ్ళు ఈ క్యాటరింగ్ లో ఏ ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చారో ఒకసారి చూద్దాం మొత్తం. పక్క అయితే హంగామా మామూలుగా లేదు. మామూలు ఇక్కడ కృషి లేదనమాట. మీరు బ్యాక్ చూస్తున్నారు కదా, మనం ఇదివరకు కూడా చూసాం సంస్కృతి క్యాటరర్స్. మనం రీసెంట్ గా చేసాం కదా బ్లాగ్, రీసెంట్ గా బ్లాగ్ చేసాం కదా. సో వాళ్ళే ఇక్కడ మనకి క్యాటరింగ్ అనేది చేస్తున్నారు అనమాట. వాళ్ళే క్యాటరింగ్ చేస్తున్నారు. ఈ ఈవెంటే కాదు, మీకు ఏ ఈవెంట్ కావాలన్నా సరే వీళ్ళైతే మీకు క్యాటరింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దట్టు మనకి హోమ్లీ ఫుడ్ అనమాట. హోమ్లీ ఫుడ్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. నాకైతే మాత్రం ఒక రేంజ్ లో తినాలనిపిస్తుంది బ్రో. నాకు కూడా పోయినసారి మనం సంస్కృతికి వెళ్ళినప్పుడు ఫుడ్ కి ఎంత మర్చిపోయాము. అస్సలు అల్టిమేట్ గా ఉంటుంది ఫుడ్ అయితే. ఇప్పుడు నాకు వచ్చిన థాట్ ఏంటంటే ఈ ఫ్రై ఉంది కదా, ఈ ఫ్రై అలాగే ముద్దపప్పు, వైట్ రైస్ 3 కలుపుకొని, అలాగే పిక్కలేదన్న 3 కలిపి ముద్ద చేస్తుంటే ఎలా ఉంటది? ప్రశ్న అర్థం కాలేదనుకుంటా, ఒక్క నిమిషం. 3 కలిపి ముద్ద చేస్తుంటే ఎలా ఉంటది? ఎండ్రిలో కలుపుకుని తాగరా, దరిద్రం వదులుద్ది. మనం అయితే టేస్ట్ చేద్దాం ఫుడ్ అనేది. ఇక్కడ మా వాళ్ళు ఆస్తి పంపకాల్లాగా ఫుడ్ పంపకాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం ముద్దపప్పు ఆవకాయ వేసుకుంటున్నాము. చూద్దాము ముద్దపప్పు ఆవకాయ ఎలా ఉంటుందో. ఇప్పుడు నేను వెజ్ బిర్యానీ విత్ మేతి చెమన్ పన్నీర్ ట్రై చేస్తున్నాను. చూద్దాం ఇది ఎలా ఉందో. అదేంటది వెజ్ బిర్యానీలో? వెజ్ బిర్యానీ అండ్ మేతి చెమన్ పన్నీర్. మేతి చెమన్ ఓకే. టేస్ట్ ఒకసారి ఎలా ఉంది? చెమన్ పన్నీర్ కర్రీ తోటి వెజ్ బిర్యానీ ట్రై చేస్తున్నాను. చాలా వేడిగా ఉంది మిత్రమా. మీకు పక్కన నాయిస్ ఎక్కువ వస్తుంది అనుకుంటా, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సార్ టేస్ట్ చేద్దాం ఒకసారి. బయట మనకు వెదర్ కూడా చాలా కూల్గా ఉంది కదా, దాంట్లో వేడిగా తింటుంటే మామూలుగా లేదు.
క్యారెట్ హల్వా. మనకి ఎన్ని ఉన్నాయండి డిజర్ట్స్లో? 1 2 3 4 5 ఉన్నాయి కదా. టేస్ట్ మాత్రం కిర్రాకుంది. బ్రో ఫుడ్ అయితే ఆల్మోస్ట్ అన్ని బాగున్నాయి. 16+ ఐటమ్స్ టేస్ట్ చేశాను. డెజర్ట్స్ ఏమున్నాయి? డెజర్ట్స్ ఐస్ క్రీమ్ ఉంది. బాగుంది కదా, క్యారెట్ హల్వా బాగుంది. క్యారెట్ హల్వా టేస్ట్ మాత్రం బాగుంది. ఎక్కువ మనకి స్వీట్ యాడ్ చేయలేదు వీళ్ళు. క్యారెట్ హల్వాలో టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. బాగుంది. నువ్వు ఫస్ట్ టైం కదా మతబడి బ్లాగ్ చేయడం? ఇక ముందు వస్తూ ఉంటాం మతబడి వీడియో. ఇదే మిత్రమా వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Limited, thanking you. Center.